మహనీయుడ మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి జీవం కలిగినటువంటి మాటలు వినటానికి, ఆలోచించుకోవటానికి, మరి ముఖ్యంగా ఆ మాటల ప్రకారంగా మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి మరొక మంచి అవకాశాన్ని, మరి సందర్భాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రికాలం అద్భుతమైనటువంటి మాటలు నీ కుమారుని నోట విన్నాము. మరికొన్ని మాటలు నీ దాసుడను మరి నేను మాట్లాడుచుండగా మంచి సమయోచితమైనటువంటి జ్ఞానముతోటి చెప్పగలిగేటువంటి సామర్థ్యం మనకు దయచేయండి. మరి ముఖ్యంగా వినగలిగేటువంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి నేను చెప్పాలనుకున్న అంశము, మరి చాలామందికి చాలా పాఠాలు తెలుసు కదా, అన్ని పాఠాలు తెలుసు, కానీ పాఠాలు తెలుసుకోవడం అనేది కాదు, కానీ సందర్భాన్ని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి కొన్ని మాటలు ఈ రాత్రికాలం నేను మీ గమనానికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. నేను చెప్పాలనుకున్నటువంటి అంశము, దేవుడు ఎవరి మాటలు భద్రం చేస్తాడు. దేవుడు ఎవరి మాటలు భద్రం చేస్తాడు. మీరేమనుకుంటున్నారు? ఎవరి మాటలు భద్రం చేస్తా అనుకుంటున్నారు? ఎవరి మాటలు భద్రం చేయడు కదా. ఓకే, ఎవరి మాటలు భద్రం చేస్తాడంటే దేవుడు కొన్ని మాటలు అయితే భద్రం చేస్తాడన్న విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సృష్టిలో మానవ జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో మానవ జన్మకి ఉన్న ఆధిక్యంలో ముఖ్యంగా మనం ఆలోచించుకునేది ఏంటంటే, మాట్లాడగలిగేటువంటి శక్తి ఒక మనిషికే ఉంటుంది. మిగతా జంతువులలో కానీ జీవరాశులలో కానీ మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యం అనేది లేదు. సృష్టిలో ఉన్నటువంటి మనిషికి మాత్రమే మాటలు ఇచ్చాడు దేవుడు. మాట్లాడేటువంటి అవకాశము, అదృష్టము సృష్టిలో దేవుడు మనిషికి ఇచ్చినప్పుడు, మరి దేవుడు మనకిచ్చిన మాటల గురించి ఏమైనా ఆలోచించాడా? ఒకసారి ఆలోచించగలిగితే నిజంగా ఈ ఆరిన నేల మీద, భూమి మీద చాలామంది మనుషులు మాట్లాడే మాటల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడంటే ఆలోచిస్తున్నాడు, అది ఖచ్చితం. మరి ఆలోచిస్తున్నాడు దేవుడు గురించి. దేవుడు మనుషులు మాట్లాడుకున్న మాటల గురించి దేవుడు ఏ సందర్భంలో చెప్పాడంటే, అందరికి బాగా తెలిసిన ఒక రెఫరెన్స్. అందరికి తెలిసిన రెఫరెన్స్ ఏంటిది? గుడ్, లక్ష్మణ్ మంచి మాట చెప్పాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము మనందరూ బాగా తెలిసిన విషయం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును అన్నాడు. నిజంగా ఇక్కడ చదవబడిన వాక్యాన్ని లోతులలో జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇక్కడ రాయబడిన మాటలు 3వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు అన్నారు. అంటే దేవుని యందు భయభక్తులు కలగవారు అన్నారు. నిజంగా లోకంలో భక్తులు అనే వాళ్ళు చాలా మంది ఉంటారండి, భక్తులు చాలా మంది ఉంటారు. కానీ ఏది కొరబడుతుందంటే భయమే కొరబడుతుంది. ఎందుకు భయం కొరబడుతుందంటే, మనిషి అన్నిటికీ భయపడుతున్నాడు. ఎదుటి మనిషికి భయపడుతున్నాడు, క్రూరమైన జంతువుకు భయపడుతున్నాడు, చివరికి బల్లికి భయపడుతున్నాడు, దోమకు భయపడుతున్నాడు, అన్నిటికీ భయపడుతున్నాడు. కానీ ఎవరికి భయపడట్లేదు అసలు? దేవునికి భయపడట్లేదు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి, అంత లోతులు ఆలోచించేది ఎందుకు అనుకున్నప్పుడు మీకు బాగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్ సంవత్సరం పొడుగుతో కాలేజీకి మన స్కూల్కి కొన్ని రోజులు వెళ్తేనే పరీక్షకి అనుమతిస్తారు, అవునా కదా? అటెండెన్స్ మినిమం ఉండాలి అంటారు ఎగ్జామ్కి వెళ్ళాలంటే, అవునా? కానీ దేవుని సన్నిధికి కానీ, దేవుని మాటల దగ్గరికి కానీ మనము భయభక్తులు కలిగి వస్తున్నామంటే లేదండి, లేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేనున్నాను, ఎవరి గురించి ఎందుకు, నేనున్నాను రాచకొండ అంటే ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలి, రోజు వెళ్ళాలి. రోజు సమయానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్లో
నేను సంతకం పెట్టాలి. 10:30 లోపు నేను పెట్టలేదు అనుకోండి, రిమార్క్. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చూస్తారు. 4వ రోజు ఏమంటారు? ఆలస్యంగా వచ్చినందుకు అందరి ముందర నన్ను పాయింట్అవుట్ చేస్తారు. అవునా? కానీ దేవుని దగ్గరికి కానీ, దేవుని మాటల దగ్గరికి కానీ డైలీ మనము ఒక ఆఫీస్కి వెళ్ళినట్టుగానో, ఒక కాలేజీకి వెళ్ళినట్టుగానో, ఒక స్కూల్కి వెళ్ళినట్టుగానో వెళ్తున్నామా అంటే లేదండి. అంతెందుకండి, ఆఫీసు, స్కూలు, కాలేజీలో ప్రిన్సిపల్స్కి, ఆఫీసర్లకు భయపడిన దానిలో ఒక 50% కూడా మనము దేవునికి భయపడము. అది ఖచ్చితమండి, ఖచ్చితము. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఒక 50% భయపడినా మనము ఖచ్చితంగా భయభక్తులు కలిగిన వారుల జాబితాలో ఉంటాము. అలా భయపడటం లేదు కాబట్టి దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడితే చెవియొగ్గి వింటాను, ఆలకిస్తాను అన్నాడు. మన పిల్లలు మనతో మాట్లాడుతున్నప్పుడు ముద్దుగా కొన్ని మాటలు మాట్లాడితే వినాలనిపిస్తుందండి. చిన్నగా ఉన్నప్పుడు అమ్మ 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 అన్నప్పుడు ఇంకొకసారి అను అంటాం. నాన్న అన్నాం అనుకోండి, ఇంకోసారి అను అంటాం. బాగుంటుంది. కానీ పెద్దగా చేయాలనుకోండి, కొంచెం 10వ తరగతి వరకు వచ్చారనుకోండి, అమ్మ 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 ఊరికి అమ్మ 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 అని ఊరికి ఇస్తారా అని విసుకుంటాము. ఈ 6 నెలల మీద 800 కోట్ల జనాభా ఉన్నటువంటి మనుషులు మాట్లాడుతుంటే దేవుడు ఆలకిస్తున్నాడంటే మనకున్నంత చెవి ఉంటున్నాడా దేవునికి? అందరూ ఒకేసారి మాట్లాడినా చెప్పు బేట, చెప్పునానా అని దేవుడు ఆన్సర్ చేయవాడుగా ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట దేవుడు ఆలకిస్తాడు. అందులో ముఖ్యంగా భయభక్తులు కలిగిన వారు మాట్లాడే మాటలు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. నా గురించి ఏం మాట్లాడుతున్నారో వినాలి అంటారు. కొంతమంది మాట్లాడతారండి, కొంతమంది మాట్లాడతారు. ఎలా మాట్లాడతారో తెలుసా? పక్కన ఉన్న వాడికి కూడా వినపడదు. ఇంకా ముఖ్యంగా ఫోన్ మాట్లాడుతుంటే అసలు ఫోను మనకు వినపడదు సరి కదా, అవతల ఉన్న వాడికి ఏం వినపడుతుందో కూడా ఎవరికి తెలియదు. అందులో సీక్రెట్గా స్లోగా పెదాలు కాలుతున్నట్టుగా ఉంటుంది, కానీ మాట బయటకు రాదు. మనం వినలేము, కానీ ఎవరు వినగలరు తెలుసా? అవతల వాళ్ళు వినగలుగుతారు. దేవుడు కూడా అలాగే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట దేవుడు ఆలకిస్తాడు. కేవలం అక్కడ వరకు కాదు, కానీ కింద వచ్చిన మనం ఇంకా మనం కింద చదువుకుని ఉంటే, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడేను అన్నాడు. అంటే దేవుని సముఖమందు ఒక గ్రంథము రాయబడింది. ఆ గ్రంథములో దేవుడంటే భయభక్తులు కలిగిన వారు అందరి పేరు రాయబడి ఉంది. నిజంగా దేవుని సముఖమందు ఎవరున్నారో తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. దేవుడు వారి సముఖము ముందు ఒక గ్రంథం రాస్తున్నాడంట. ఆ గ్రంథంలో భయభక్తులు కలిగిన వారి పేర్లు రాయబడింది. ఎవరా భయభక్తులు కలిగినటువంటి వారంటే మనందరూ తెలిసిన వాళ్ళు. మన చేతిలో లేఖనాలలో ఉన్నటువంటి పేర్లు రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము, నెహెమ్యా, హెజ్కేలు, యెరెమీయా, వీళ్ళంతా ఎవరండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవదూతల సమూహం అందు దేవుడు వారి పేర్లన్నీ రాయించాడు. అందులో భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు జాగ్రత్తగా చెవియొక్కి ఆలకిస్తాను అన్నాడు. నిజంగా అంతటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ఎందుకు ఆలకిస్తున్నాడు? కేవలం భయభక్తులు కలిగిన వారి మాటలు ఆలకిస్తాడా దేవుడు? భయభక్తులు కలిగిన వారి మాటలు మాత్రం ఆలకిస్తాడా? ఒకవేళ మీకు అంతగా అనుమానం ఉంటే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనము జాగ్రత్తగా చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుచున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు అన్నాడు. అంటే
దేవుడు ఎందుకు చూస్తున్నాడో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎందుకు చూస్తున్నాడో తెలుసా? పరిశోధించడానికి కోసం చూస్తున్నాడు. మన ఇక్కడ లేఖనాల పరిశోధన సదస్సు అని వాక్యాన్ని పరిశోధిస్తున్నాం కదా. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మన అందరినీ పరిశోధిస్తున్నాడు. ఒకరిద్దరిని కాదు, భయభక్తులు కలిగిన వారిని కాదు. ఈ ఆరిన నేల మీద ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరిని దేవుడు పరిశోధిస్తున్నాడు. ఎలా పరిశోధిస్తున్నాడో తెలుసా? కూర్చుండుట, లేచుట నీకు తెలియను అంటే మనం ఎక్కడ కూర్చున్నాము, ఇక్కడ రాకముందు ఎక్కడ కూర్చొని ఉన్నాము, ఇక్కడ కూర్చున్న తర్వాత లేచి ఎక్కడికి వెళ్తున్నాము. కూర్చున్నా, లెగిసినా, వెళ్తున్నా మనిషి చేసే పని ఏంటో తెలుసా? ఆలోచన. మనిషి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన అనేది ఎక్కడ వస్తుందో తెలుసా అండి? మదిలో వస్తుంది, హృదయంలో వస్తుంది. హృదయంలో అంటే అందరూ అనుకున్నట్టు ఇక్కడ కాదు. హృదయం అంటే ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ హృదయము అంటే ఇది. ఇక్కడ వచ్చే ఆలోచన బట్టే ఇక్కడ నోరు మాట్లాడుతుంది. ఎలా అంటారా? ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, అక్కడ మైక్ సౌండ్ నుండి బయటికి శబ్దం వస్తుంది, అవునా? అలాగే ఇక్కడ హృదయంలో ఆలోచన వస్తుంది, నోరు బయటికి మాట వస్తుంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు పరిశోధిస్తున్నాడంట. వారు కూర్చుండుట, లేచుట ఇదంతా పరిశోధిస్తూ, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. మన మనసులో ఆలోచన రాకముందే దేవుడు గ్రహించి ఉన్నాడంట. అంతేకాక 3వ వచనం చూడు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. ఏంటంటే మన నడకని మన పడకన, మనం ఎక్కడికి నడుస్తున్నాము అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ పడుకుంటున్నాము. చూడండి, కూర్చుండుట పరిశీలిస్తున్నాడు, లేచుట పరిశీలిస్తున్నాడు, నడుచుట పరిశీలిస్తున్నాడు, పడుకోంట పరిశీలిస్తున్నాడు. పరిశీలన అనేది దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉన్నాడు. సృష్టిలో ఎవరికి లేని ఆధిక్యమైనటువంటి మాట అనేది నా పిల్లలకి ఇచ్చాను కదా. నా మాట ఇచ్చినటువంటి నా పిల్లలు ఏం చేస్తున్నారో పరిశీలించాలని దేవుడు ఈ ఆకాశానికి ఆవరణ పరలోకం నుండి తీక్షణంగా పరిశీలిస్తున్నాడంట. పరిశీలిస్తుంటే 4వ వచనం చూడండి, యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్నాడు. అంటే మన నోట మాట రాక మునిపే దేవునికి ముందే తెలిసి ఉంటుందంట. నేను అనుకోకుండా మాట్లాడాను అంటారు, తప్పండి. అది అనుకోకుండా మాట్లాడేది అనేది చాలా తప్పు. ఎందుకో తెలుసా? నోరు కాదండి మాట్లాడేది, హృదయం మాట్లాడేది. అంటే నీ మనసులో ఆల్రెడీ ఆలోచన ఉంది కాబట్టి నీ నోరు నీ ప్రమేయం లేకుండా గబుక్కున ఉన్న విషయాన్ని బయటికి చెప్పేయడం జరుగుతుంది. అలాగే నీ నోట మాట రాక మునిపే దేవుడు మన యొక్క తలంపుని ఎరిగి ఉన్నాడు. ఎందుకు అంతగా పరిశీలిస్తున్నాడు అంటే అసలు ఏం మాట్లాడుకుంటారో చూడాలి. నా పిల్లలు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, నా పిల్లలు ఉండేది కొద్ది కాలమే, ఈ కొద్ది కాలంలో నా పిల్లలు నా గురించి ఏం మాట్లాడతారో ఒకసారి జాగ్రత్తగా చూడాలనుకున్నప్పుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? అసలు దేవుడు పరిశీలించడం అనేది ఏ విధంగా పరిశీలిస్తున్నాడో కొంత భాగం చూశారు కదా. మరికొంత భాగాన్ని ఒక అద్భుతమైనటువంటి రెఫరెన్స్లో ఉన్నటువంటి మాటని మనం వివరించుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. రెండవ భాగం చూద్దాము. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ భాగంలో ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అంటారు. ప్రేమటి దేవుని పిల్లలారా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన నరులను ఎలా చూస్తున్నాడంట? కన్నులారా చూస్తున్నాడంట. కన్నులారా అంటే చూస్తున్నట్టుగా. కన్నులారా అంటే ఎవరు బాగా చెప్పగలరండి? అసలు కన్నులారా అంటే మీకు తెలిసింది? అసలు కన్నులారా అంటే
గుడ్, ఆప్యాయంగా ప్రేమగా చూస్తున్నాడు అనేది కాదు. కానీ ఇంకా కన్నులారా అంటే ఇంకొద్ది సమయం అయితే కనపడరు. ఉదాహరణకి ఏరోప్లేన్, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఏరోప్లేన్ ఎక్కిస్తున్నారు, తన కొడుకు కుమార్తెతో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు కన్నులారా చూస్తూ ఉంటారు. లేదా ఒక మంచి అవార్డు కానీ మంచి ర్యాంక్ కానీ సంపాదించుకున్నారనుకోండి, తన కడుపున పుట్టిన పిల్లలు, అప్పుడు పిల్లల్ని ఎలా చూస్తారు? కన్నులారా చూస్తారు. అంటే ఉన్నటువంటి కన్నులని పెద్దగా చేసి కన్నీ తీరా చూడటాన్ని ఏమంటారు? కన్నులారా చూడటం అంటారు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు అన్నాడు. ఆయన తన కనుదృష్టి చేత ఆయన మనని పరిశీలిస్తున్నాడట. దేవుడు ఉన్నది ఎక్కడండి? దేవుడు ఉన్నది పరలోకంలో. పరలోకం నుండి భూమి మీద ఉన్నటువంటి మనుషులని కన్నులారా చూస్తూ కనుదృష్టితో మనం పరిశీలిస్తున్నాడంటే, పైనుండి చూస్తే మనం ఎలా కనపడతామండి? చిన్నగా చీమలా కనపడతాం. అది మన కళ్ళతో చూస్తే చిన్నగా చీమలా కనిపిస్తాడు. కానీ దేవుడు పైన ఉన్నాడు కదా, ఆయన పైనుండి చూస్తున్నప్పుడు కన్నులారా నా పిల్లలు, ఈ 800 కోట్ల మంది నా పిల్లలు ఏం చేస్తున్నారని కన్నులారా చూస్తూ ఆయన కనుదృష్టితోటి ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడంట. మనందరికి తెలిసిన మాట. మీకు అర్థం కావడానికి ఈ రాత్రికాలము బాగా గుర్తుండిపోయేటట్టు చెప్తాను, బాగా ఆలోచించుకోండి. 1000 దినములు దేవుని సన్నిధిలో 1000 దినములు ఒక దినముతో సమానం అన్నాడు కదా. ఇదే మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రారంభమైన మనిషి జీవిత కాలము 969 సంవత్సరములు. మెతుషుల అంటే ఒక దినము. మెతుషుల గారు బ్రతికిన దినములన్నీ దేవుడు కన్నులారా చూసి కనుదృష్టితో మెతుషులను పరిశీలించినప్పుడు ఒక దినం పాటు పరిశీలించాడు. దానిలో సగము 500 సంవత్సరాలు అంటే 12 గంటలు, ఇంకా సగము 6 గంటలు 250, ఇంకా సగము 125 అంటే మోషే కాలానికి వచ్చేటప్పటికే 3 గంటలు. అవునా? ఇప్పుడు మనది దేవుడు చెప్తున్న మాట కీర్తనలు ఏమన్నాడు? 60-70 సంవత్సరం అన్నాడు. అంటే మన ఆయుష్ అంతా 1.5 year, 1.5 hour మనం భూమి మీద ఉంటే దేవుడు ఈ 1.5 hourలో ఈ 800 కోట్ల జనాభా ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంటాడు. దాంట్లో ఇంకో అద్భుతమైన మాట చెప్తాను, మీరు బాగా ఆలోచించుకోండి. 1.5 hourలో 45 minutes నిద్రపోవడానికి సరిపోతుందండి. అవునా? అంటే మిగిలిందంతా 45 minutes. ఈ 45 minutesలో బల్లవరపు రాజు అనే నేను లాస్ట్ 5 minutes ఉన్నా. జస్ట్ 5 minutes. మేబీ క్లైమాక్స్ 1 minute ఉండొచ్చు, 2 minutes ఉండొచ్చు. ఈ 1 minute 2 minutesలో నా పిల్లవాడైనటువంటి నా కొడుకైనటువంటి రాజు ఈ భూమి మీద ఎలా మాట్లాడుతున్నాడు అని కన్నులారా చూస్తూ కనుదృష్టితో నన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు. నాకు 5 minutes కంటే ఎక్కువ లేదండి చాప్టర్. అసలు చెప్పలేము, 5 minutes కూడా ఉండకపోదు. ఈ 45 minutesలో మనం మాట్లాడే మాటలు దేవుడు భద్రపరచుకోవాలంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? అసలు మలాకి గ్రంథంలో దేవుడు మంచి రాయించాడు. దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, తన భక్తుల గురించి ఆయన అందరి సముఖమందు ఒక గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయించాడు అన్నాడు కదా. అది బాగుంది. కానీ 6 నెలల మీద ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో నా నెంబర్ ఎంతో మీకు బాగా అర్థం కావడానికి ఒక మంచి మాట చెప్తాను చూడండి. మంచి మాట చెప్తాను మరి. ఓకే, ఈ మంచి మాట చెప్పే ముందు అంటే దీనికి రెఫరెన్స్కి మనం ఈ మాటకి ఒక రెఫరెన్స్ చూసుకున్నాము. ప్రకటన గ్రంథం కంటే ముందు ఉండేది యూదా రాసినటువంటి పత్రిక. ఓకే, ప్రకటన గ్రంథంలో ముందు ఉండేటువంటి యూదా పత్రిక
యూదా గారు మరి అయితే యూదా గారు ఒక పత్రిక రాశారు. ఎవరు అనుకుంటున్నారండి యూదా గారు? ఎవరు యూదా గారు? సంతోషం, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు సహోదరుడు యూదా రాసినటువంటి పత్రిక. ఆయన యాక్చువల్గా రక్షణ గురించి రాద్దామనుకున్నాడు. అదే విషయాన్ని యూదా పత్రికలో చెప్పబడుతుంది. రక్షణ గురించి రాద్దామని ప్రారంభిస్తాడు యూదా గారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బాబు నీకంటే ముందు చాలా మంది రక్షణ గురించి రాశారు, రక్షణ గురించి చాలా మంది చెప్పారు, పత్రికలు కూడా ఉన్నవి. రక్షణ గురించి కాదు నువ్వు రాయాల్సింది. దేని గురించి రాయాలో తెలుసా? దేని గురించి రాయాలో కింద యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూస్తే, యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము వరకు తీర్పు వరకు కట్టె చీకటిలో మధ్యపాశంలో ఆయన బంధించి భద్రం చేసిన అన్నాడు. అంటే ఇది ఎవరంటే దూతలు, పరలోకంలో దేవుడితో పాటు ఉన్నటువంటి దూతలు. వాటి గురించి రాయబడిన మాట. వారికి ఇచ్చిన పని ఏంటండి? దూతలకు ఇచ్చిన పని ఏంటి? సేవ చేయడం దూతల పని. కానీ సేవ చేయకుండా ఏం చేసిందో తెలుసా? అది అధికారానికి ఆశపడింది. దాంతోపాటు బంగారము, వీటన్నిటికీ, పెంపులకి, వీటన్నిటికీ అది ఆశపడి దురుద్దేశంతో, దురాశతోటి దేవుని మీదకి తిరుగుబాటు చేసింది. కట్టె బిలానికి మూసివేయబడింది, అక్కడ భద్రం చేయబడింది కదా. అంటే ఎవరైతే దేవుని మాటలు వింటూ ధృవీకరించబడుతూ ఉంటారో, అంటే భక్తిహీనులుగా ఉంటారో, వారి గురించి రాయమన్నాడు. నిజంగా యూదా రాసిన పత్రిక భక్తిహీనుల గురించి అండి. భక్తిహీనుల గురించి రాయాల్సింది ఒక పత్రిక, చిన్న పత్రికలాగా అనిపిస్తుంది, కానీ దీని లోతు చాలా లోతైన విషయాలు ఉంటాయి. దీంట్లో చాలా లోతైన విషయం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అదే యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనానికి వెళ్తే చూడండి. 11వ వచనము, అయ్యో వారి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి అంటాడు. అంటే కయ్యూను ఏ మార్గం నడిచాడు? కయ్యూను అక్రమమైనటువంటి మార్గం నడిచాడు. భక్తిహీనుడుగా ఉన్నాడు కయ్యూను. యేసుక్రీస్తు క్రమమైన మార్గము, పరలోకానికి మన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని యేసుక్రీస్తు వారు వేస్తే, కయ్యూను అక్రమమైనటువంటి మార్గము వేశాడు. వారు అక్రమమైన మార్గంలో కయ్యూను నడిచినట్టుగా నడిచారంటే, భక్తిహీనులు కయ్యూను నడిచిన మార్గాన్ని నడిచారని చెప్తూ కిందికి వచ్చేప్పటికే బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తినంటే, బిలాము కూడా ఏం చేశాడు? బిలాము ప్రవక్త అండి. బిలాము ప్రవక్త డబ్బుకు ఆశపడి ఏమయ్యాడు? మన యొక్క హోదాని మర్చిపోయాడు. తన హోదాని పక్కన పెట్టేసి డబ్బు కోసం పరిగెత్తాడు. ఒక బిలామే కాదు, గెహాజీ కూడా అంతే. చివరికి కొరాహు గురించి కూడా చెప్తూ, కొరాహు చూడండి ఆ మాట ఏంటంటే, కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి అన్నాడు. అంటే మోషే నాయకత్వంలో కొరాహు గారు ఏం చేశారు? మోషే మీద తిరుగుబాటు చేశాడండి. మహానాయకుడి మీద తిరుగుబాటు చేసినటువంటి కొరాహు ఏం ఆశించాడో తెలుసా? నాయకత్వం నాకే రావాలి, నేనే చేయాలి నాయకత్వం అని. అంటే భక్తివంతులే కాదు, భక్తిహీనులు కూడా ఒక కయ్యూను నడిచిన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నారు, బిలాము నడిచిన త్రోవలో నడవడానికి వెళ్తున్నారు. అలాగే కొరాహు చేసినట్టుగా వారు తిరుగుబాటు చేస్తున్నారు అన్నాడు. దానితో పాటు అదే యూదా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనానికి వచ్చేప్పటికే అక్కడ అద్భుతమైన మాట రాయించాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము, ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీటిని గురించి ప్రవచించి ఇట్లా నేను అన్నాడు. అంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు అంటే ఎవరెవరండి? 1 నుండి 7 వరకు వరుస చెప్పండి. ఎవరు? ఆదాము, అప్పుడే తెలిసేట గుడ్.
అవ్వ, వాళ్ళిద్దరు లేకపోతే ఎట్లా వస్తారు సేతు కానీ ఆదాము అవ్వ ఇంకా కయ్యేను హేబేలు ఇంకా చెప్పాలి సేతు ఏనోషు వీళ్ళని దాటిన తర్వాత ఎవరు ఆనోకు. అంటే ఈ మాట ఎందుకు చదివిస్తున్నాను తెలుసా? ప్రతి ఒక్కరి గురించి దేవుడు లెక్క రాస్తున్నాడు. అక్కడ ఆదాము నుండి 7వ వాడైన ఆనోకు కూడా వీరుడి గురించి ప్రవచించి ఇట్లనంటే ఎవరి గురించి ప్రవచించాడు? భక్తిహీనుల గురించి ప్రవచించి ఇట్లా అన్నాడు. అంటే ప్రతి ఒక్కరి గురించి లెక్క ఉంది దేవుడి దగ్గర. ప్రతి ఒక్కరి గురించి లెక్క ఉందండి. ఈ 800 కోట్ల జనాభా అంటున్నాం కదా, నా లెక్క శుక్లం, నా లెక్క ఒకవేళ 600 కోట్ల 900 ఏదో ఉండొచ్చు లెక్క, అవునా? అంటే ఒక ఆదాము, హానోకు, హేబేలు వీలే కాదండి. భూమి మీద దేవుని సంకల్పం చొప్పున భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క రాశాడు. కాబట్టి యూదా పత్రికలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆదాము నుండి 7వ వాడైన హానోకు కూడా వీరుని గురించి ప్రవచించారంటే భక్తిహీనుల గురించి ప్రవచించిన వారి సంఖ్య 7 అని హానోకును అక్కడ ప్రస్తావించడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది మాట్లాడే మాట ఎట్లా ఉంటుందంటే మీకు తెలియడం కోసం, నవ్వుకోవడం కోసం, అంటే బాగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. లెక్క గురించి చెప్పమంటే ఒక్కొక్కరు కొద్దిగా చెప్తారు లెక్కలు. మనందరికి తెలిసిన లెక్క కూడా చెప్తాను. నాకు కొంచెం తిక్కు ఉంది, దాంట్లో లెక్క ఉంది అంటారు, అవునా? ఇది మంచి డైలాగ్ అని అంటారు కదా. తిక్కున్నోడికి ఒక లెక్క ఉంటే ఆ తిక్క ఉన్నోడిని పుట్టించిన దేవుడికి లెక్క ఉండదా చెప్పండి? ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుందండి, ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. అంతెందుకంటే మన నెత్తి మీద ఉన్నటువంటి ఇంటికి కూడా లెక్క ఉంటుంది. మనం ఎన్ని దినాలు బ్రతకాలో లెక్క ఉంటుంది. అందుకే మనం ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పింది చూడండి 45 minutes దేవుని దృష్టిలో 45 minutes. ఈ 45 minutesలో మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనులు ఏం చేశారు? అక్రమమైనటువంటి కయ్యూను మార్గంలో నడిచారు, బిలాము త్రోవలో వెళ్ళారు, కయ్యూను చేసినట్టుగా తిరస్కారం చేసుకుంటూ వెళ్ళారు కదా. వీరందరి గురించి ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు కూడా ప్రస్తావించాడని చెబుతూ కిందికి వచ్చేప్పటికే 11వ వచనంలో, అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మీకు ఎప్పుడు చదువుకున్న మాటే. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం 9-10 వచనాలు చదువుకుంటాం. ఎప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుంటాము. 11వ వచనంలో 2వ భాగము చూడండి. వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు అన్నాడు. అంటే సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు అంటే ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క రాశాడు. భక్తి పరులకు లెక్క ఉంది, భక్తిహీనులకి లెక్క ఉంది. అందుకే ఈరోజు పాఠం ఏంటిది? దేవుడు ఎవరి మాటలు భద్రం చేస్తాడంటే భక్తి పరుల మాటలు భద్రం చేస్తాడు, భక్తిహీనుల మాట భద్రం చేస్తాడు. ఎక్కడుంది ఆ మాట అంటారా? ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి యూదా పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారికి ఒప్పించుటకు ప్రభువు తన 10,000 పరిశుద్ధ పరివారముతో వచ్చెను అన్నాడు. అంటే ఇక్కడ దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు వారి గురించి ప్రవర్తించారని చెప్పి ఎవరు వారు అన్నప్పుడు 15వ వచనం చెప్తున్నారు. ఎవరు వారు అంటే భక్తిహీనులు. వారు చేసినటువంటి భక్తిహీన క్రియలను బట్టి తమకు విరోధంగా చెప్పినటువంటి కఠినమైన మాటల గురించి వారు
ఒప్పించడానికి, తీర్పు తీర్చడానికి ప్రభు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఎలా వస్తున్నాడంట? 10,000 పరివారంతో వస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ప్రతి మాటకి మనము లెక్క చెప్పవలసిందే, మాటకి లెక్క చెప్పవలసిందే. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటి? కీర్తన గ్రంథంలో, నా మనసులో, నా మదిలో ఆలోచన రాకముంటే, నా నోటికి మాట రాకముంటే నీకు తెలిసి ఉన్నది. అంటే దేవునికి తెలిసి ఉన్నది మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది దేవుడు ముందే తెలుసు. దానికి తగ్గట్టుగా దేవుడు రాసుకుంటాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మాటలే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాటలే కాకుండా భక్తిహీనుల మాటలు కూడా రాసుకొని భద్రం చేసుకొని ప్రభు తన 10,000 పరివారంతో వచ్చి తీర్పు తీరుస్తాడు, వారిని ఒప్పిస్తాడని యూదా పత్రికలో మనము జాగ్రత్తగా తెలుసుకున్నాం కదా. 16వ వచనం చూడండి. 16వ వచనం కూడా ఒక అద్భుతమైన మాట్లాడించాడు చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొడియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించుకున్న వారిని వారు నోరు దంభమైన మాటలు పలుకును అన్నాడు. నిజంగా ప్రేమ దేవుని పిల్లలారా, ఇది సమాజం ఉందంటే ఆశ్చర్యపోక్కర్లేదు, కానీ సంఘాలలో కూడా ఉంటుందండి. సంఘాలలో కూడా ఉంటుంది. ఎలా తెలుసా? అవకాశం ఇవ్వాలి, నా యొక్క ప్రాధాన్యత కావాలి, ఎప్పుడు నేనే వాళ్ళ నోట్లో నానాలి, నేనే వాళ్ళ కళ్ళ ముందు తిరగాలి అన్నట్టుగా కనపడేటట్టుగా ముందు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు నా పేరు ఎప్పుడు రావాలి, ఎప్పుడు నేనే కనపడాలి, నేనే చేయాలి. కానీ దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. అందరికి తెలిసిన మాట ఏంటి తెలుసా? మత్తయి సువార్తలో మనం చదువుకున్న మాట, ఉదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునని చదివిన మాట మనందరికి తెలుసు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35లో ఉంటుంది కదా. అయితే దాని కింద వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా చూసుకున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. 36. నేను మీతో చెప్పుకునేది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నది అన్నాడు. ఎందుకు లెక్క చెప్పాలి అంటే కింద వచనంలో ఉంటుంది దానికి ఆన్సర్ కూడా. ప్రశ్న అక్కడ వేసుకొని కింద ఆన్సర్ కూడా కిందలో చూసుకోవాలి. నీ మాటను బట్టి నీతిమంతులని తీర్పు పొందుతూ, నీ మాటను బట్టి రాదివని తీర్పు పొందుదు అన్నాడు. అంటే విమర్శ దినమున యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం ఏమేమి మాట్లాడామో ఆ మాటలను బట్టే మనము నీతిమంతులమా లేదా అపరాధులమా అనేది తీర్పు పొందుతాము. కాబట్టి మరి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందులో దేవుడు ఎవరి మాటలు భద్రం చేస్తాడంటే, దేవుడు భక్తుల మాటలు భద్రం చేస్తాడు, భక్తిహీనుల మాటలు భద్రం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాటలు భద్రం చేసి తన యొక్క పిల్లలు తన దగ్గరికి రావడానికి ఒక గ్రంథస్థం చేసి మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి ఆ భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టమని మనకు చూపించాడు. భక్తిహీనులు కూడా వారు నడిచిన త్రోవలు, వారు మాట్లాడిన మాటలు, వారు చేసిన క్రియలన్నీ కూడా ఒక గ్రంథస్థం చేసి మన దృష్టికి తీసుకుని వచ్చి, ఒకవేళ వారిలాగా మరి ఉంటే మీరు అపరాధులని తీర్పు పొందుతారని కూడా దేవుడు హెచ్చరించాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి మాటలు భద్రం చేస్తాడు. దీంట్లో భక్తుల పేర్లు ఉంటాయి, భక్తిహీనుల పేర్లు ఉంటాయి. మరి చాలామంది ఎవరు చూస్తున్నారులే, ఏం మాట్లాడినా ఏం కాదులే, నాకేమిలే అన్నట్టు అనుకుంటారని చాలా తప్పండి. అంతే సార్. కీర్తన గ్రంథం ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. కీర్తన గ్రంథంలో మన నడకని, మన పడకని, మన కూర్చుండుటని, నడుచుటని, లేచుటని దేవుడు పరిశీలిస్తాడంట. అందులో ప్రతి ఒక్కరిని కన్నులారా చూస్తాడంట. తన కను దృష్టితోటి ప్రతి ఒక్కరిని పరిశోధిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనకున్న విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ రానున్న రోజులు ఇంకా విశ్వాసం బలపడేటట్టుగా వాక్యం ద్వారానే ఒకరినొకరు సరిచేసుకుంటూ దృఢపడుతూ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఏ రోజుకైనా
దేవుడు వచ్చినప్పుడు దేవుడిని ఎదుర్కొనేటువంటి క్రమంలో మనం అందరం ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వక కోరుకుంటూ నా మాటలు ఇస్తున్నాను. కళ్ళ వచ్చిన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం మా తండ్రి, మహాగండ మహానీయుడ, నిజంగా ఈ రాత్రి కాలము ఎవరి మాటలు మీరు భద్రం చేస్తారు, గ్రంథస్థులు చేస్తారు అన్నట్టుగా ఆలోచించుకున్నప్పుడు నిజంగా మీరు మా నడకని, మా పడకని, మా మాటలని ప్రతిదాన్ని పరిశీలించి ఆ మాటలను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా అపరాధులుగా తీర్చుతారన్న విషయాన్ని మరొకసారి మా గమనానికి తీసుకుని వచ్చి మమ్మల్ని హెచ్చరించిన విధానానికి వందనాలు. నిజంగా మీ యందు భయభక్తులు కలిగి మాట్లాడినప్పుడు చెవియొగ్గి వింటారని లేఖన భాగాల ద్వారా మాకు బయలుపరిచి, కేవలం భయభక్తులు కాదు కానీ ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వారు చేసినటువంటి క్రియలు, వారు చేసినటువంటి కార్యాలు, వారు చేసినటువంటి ప్రతి పనులు కూడా మీరు వేవేల సైన్య దూతలతో వచ్చి వారికి మరి వారిని ఒప్పించి కఠినమైన తీర్పిస్తారన్నటువంటి లేఖన భాగాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని పొందాలి. ఒకవేళ పొరపాటు ఏదైనాటువంటి మాటలతోటో లేకపోతే చేష్టలతోటో ఎవరినైనా గాయపరిచి ఉన్నప్పుడు మరి నిజంగా మీరు నేర్పిన ప్రేమను బట్టి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మనకు మంచి అవకాశాన్ని ఇవ్వండి. మా మదిలో చెడు ఆలోచన రాకమునిపే మా హృదయాంతరంగాలన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి మా కన్న తండ్రివి మరి ఏ పిల్లలు నశించుకోకుండా ఉండాలని ఆశపడుతున్నావు కాబట్టి మరొకసారి మిమ్మల్ని సరిచేసుకొని మీ అందు భయభక్తులు కలిగి బ్రతికేటువంటి అవకాశం మా అందరికీ కలగచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.